హాయ్ ఫ్రెండ్స్, దండాలు. మా కోలాట బృందము గురువులైన రత్నమ్మ గారు, మీరు ఏమైనా కోలాట ప్రోగ్రామ్స్ ఎక్కడైనా ఉంటే చెప్పండి, తప్పకుండా మేడం గారి ఫోన్ నెంబర్ కూడా మేము పెడతాము. మీరు తప్పకుండా మీ ఊర్లో ఏమైనా తెలుగు కోలాట పండుగలు పెట్టుకోవాలా, లేదా బిడ్డకి నేర్పించాలంటే మీరు నేర్పిస్తామంటే కూడా వాళ్ళు వచ్చి ఆ డేట్లు టైమింగ్ చెప్పిపోతారు. మీ ఊర్లో వచ్చి చెప్పిస్తారు. మన సూళగిరి, ఒసూరు, టెంకరికోట 3 తాలూకాలను ఎక్కడైనా కానీ మేడం వాళ్ళు పిలిస్తే వచ్చి ఇక్కడ వాళ్ళు మన ప్రోగ్రామ్ చేయిస్తారు. ఇలాంటి ఒక మంచి సంప్రదాయము. ఇప్పుడు మేము వచ్చింది అయితే 7 గంటలని, ఇంకా రాత్రి 1 గంట అయింది. ఇప్పుడు 1 గంట టైము. ఈ 1 గంటల కూడాను జనాలు ఇంకా ఇడిసిపోలేదంటే ఎంత బాగుంది, అంత బాగా పండుగ చేసి ఆ పండుగకి మేము తోడుంటుమే, వీళ్ళు తోడుంటుమే. దీనికి మెయిన్ కారణం ఏమంటే ఒక చిన్న ఉత్సాహంగా మా సెటిల్ అయింది. ఆ ఉత్సాహము మీ అందరి మూలంగా చెప్పుకుంటా ఉంటాము. మీరేమైనా ప్రోగ్రామ్స్ ఉంటే దయచేసి రత్నం గారిని పిల్లలని పిలిస్తే వాళ్ళు వచ్చి ప్రోగ్రామ్ చేయిస్తారని చెప్పేసి కోరుకుంటాము. జై తెలుగు తల్లి. ధన్యవాదాలమ్మా. చాలా బాగా చేస్తుంది. బిడ్లకు భలే బాగా బట్టలు అలంకరణ భలే బాగా వేస్తున్నారు. అది రామన్న లక్ష్మణ గారు చాలా గౌరవంగా బట్టలకి అలంకారానికి సౌకర్యం చేస్తున్నారు. ఈ ఊరి బుక్కసాగరం ఊరి పెద్దలకి, చుట్టుపక్కల గ్రామస్తులకి అందరికీ పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు. జై తెలుగు తల్లి, జై భారత్ మాత. ధన్యవాదాలమ్మా. ఈ కోలాట పండుగకి ముఖ్యంగా బుజ్జి గారికి, పంచాయతీ క్లర్క్ నాగరాజన్న గారికి మరియు వాళ్ళ స్నేహితుల బృందానికి, ఊరి పెద్దలకు, చుట్టుపక్కల గ్రామస్తులకు మా శుభాకాంక్షలు. అందరూ ఇట్లే తెలుగు బ్యానరు మన పండగల నాడు వేయాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మీరు అయ్యప్ప స్వామిలో కూడా మాలేసుకొని పోయేతావా, యా ఊరిని ఇంకా పోతారో మీ ఊరి పేరు, మీ అయ్యప్ప స్వామి భక్తి మండలి పేరు కూడా మీ టీ షర్ట్లో తెలుగులో వేసుకొని శబరిమల పోవాలని కోరుకుంటాం. జై తెలుగు తల్లి, జై భారత్ మాత. ధన్యవాదాలు.